ప్రతి ఒక్కళ్ళు మామిడికాయ చెట్టు చూపించేది, మా చెట్టు కాయలు కాసాయి, మేము మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాం అని చూపించేవాళ్ళే. ఒక్క ముద్దన్న కలిపి నాకు పెట్టారా, కనీసం చూపించారా నా మొహానికి? అందుకే మా అమ్మ చేత మామిడికాయ పచ్చడి పెట్టించుకుంటున్నా, ఎందుకంటే నా పెట్టడం రాదు కాబట్టి. మామిడికాయ ముక్కలు కోసేటప్పుడే తిందాం అనుకున్నా కానీ పొల్లగా ఉన్నాయి. ఏందక్క తక్కువ పెడుతున్నావు అని అనుకుంటున్నారా? నేను కూడా అదే అడిగా మా అమ్మని, ఇది ఎవరి ముక్కులో జాలిద్దుమా అని. దానికి మా అమ్మ ఏముందో తెలుసా, కొత్త మామిడికాయ బాగుంది కదా అని చెప్పి 3 పూటలు వేసుకొని తినవాక ముడ్డంతా మంటలు వేసిద్ది అని చెప్పింది. ఇలా ఎంతమంది మామిడికాయ పచ్చడికి ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చేయండి. ఇంతకు మీ ఇంట్లో పెట్టారా? పెట్టకపోతే పర్లేదు, మా ఇంట్లో పెట్టింది మా అమ్మ. ఇదే డిష్లో వేడి అన్నం కూడా కలిపేస్తా, మొత్తం తలా ఒక ముద్ద తిందాం, ఇబ్బంది ఏం లేదు. రండి మా ఇంటికి, మా అమ్మకి నేను చెప్తానులే, నేనే పిలిచాను అని చెప్పేసి, ఇబ్బంది ఏం లేదు. ఎంతమంది వచ్చినా మా అమ్మ అన్నం పెట్టిద్ది. ఈ కలర్ చూస్తుంటే అసలు నోట్లో అలా జలం ఊరిపోతుంది కదా. మా అమ్మ ఉప్పు కారం ఎంత వేసిందో నాకు చెప్పలేదు, అయినా మనకు కూడా దాంతో పని లేదులే. అయినా కొత్త పచ్చడి పెట్టినప్పుడు పళ్ళ నిండా వేసుకొని పొట్ట నిండా తినాలి కానీ ఎందుకు ఎదవు కబుర్లన్నీ. రండి ఫస్ట్ ముద్ద మీకే.